జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముఖ్యంగా ఉజ్వల టీవీ వారికి నమస్తే. ఈరోజు గొప్ప ఐందో శంకారావం బహిరంగ సభకు విచ్చేసినటువంటి అశేష జనవాహిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మన హిందూ ధర్మంలో స్వాతంత్రం వచ్చి మన భారతదేశానికి 77 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా మన హిందువుగా హిందూ దేవాలయాల్ని నిర్వహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో ఇలాంటి ఐందవ శంకారావం వారి సభ పెట్టి మన హిందువులందరినీ కూడా మేలుకొలిపారు, బాగా జాగృత పరిచారు. ఇంకా మునుముందు మనకు అనుకూలమైనటువంటి విధానాలు రావాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి హిందూ బంధువు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ఐందవ శంకారావం మన అఖిల భారత స్థాయిలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క తొలి అడుగు మన ఆంధ్రప్రదేశ్లో పడటం చాలా గర్వకారణంగా ఉంది. ఈ యొక్క ప్రేరణతో అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్లకు ఈ యొక్క మన ప్రతినిధులు లేఖలు ఇవ్వడం జరిగింది. వారు కూడా అనుమతించారు. అయ్యా, మీ శక్తిని మీరు నిరూపించుకోండి, మీ యొక్క హిందూ ధర్మం సంబంధించినటువంటి దేవాలయాల రక్షణ, ఈ దేవాలయాల్ని నిర్వహించుకోవడం మీకే అప్పచెబుతాం అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు కూడా మనకి చెప్పడం జరిగింది. అందుకే మన యొక్క ఈ హిందువుల శక్తి నిరూపణకై ఇక్కడ ఇంత భారీ సభ జరుపుతున్నారు. ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి, అలాగే ప్రబంధకగా 2 రోజుల ముందు నుంచే వచ్చి ఇక్కడ ప్రబంధకులుగా పనిచేసేటువంటి ప్రతి హిందూ బాలికలు అందరికీ కూడా శుభాశీస్సులు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉజ్వల టీవీ వారికి ధన్యవాదాలు. పట్నం బందరండి. మరి ఈ సభ ముఖంగా బాగా హిందూ సంప్రదాయం బాగా 3వ స్థానం వెనకబడింది కాబట్టి ముందు స్థానానికి తీసుకురావాలని సభ ఇక్కడ ఏర్పాటు చేశాం కదా. ఈ సభలో బాగా కదిలి వచ్చిన జనానికి ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాది గణపవరం మండలం అండి. ఈ హిందూ ధర్మం గురించి వచ్చాము. సేరనపల్లి అండి. ఇక్కడ చూసండి ఆనందంగా వెళ్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ దేవాలయాలు కాపాడండి. జై శ్రీరామ్. హిందూ దేవాలయం కాపాడండి. హిందువులపై దాడులు, దేవాలయ ధర్మ దృశ్యాలు కూడా చాలా విధాలుగా చేస్తున్నారు జనాలు. కానీ ఇక్కడి నుంచి మాత్రం మనం హిందువులంతా బంధువులై కలిసి మరంతమంది ఇంకా బంధువులు తయారు చేసి మనం అందరం కూడా సమరతా సేవా ఫౌండేషన్, RSS మొత్తం ఇవన్నీ కూడా మనం చేరాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హిందూ శంకారావం కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. మంచి జన సముద్రంలా కనిపిస్తుంది. ఇంతమంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది హిందువులు ఉన్నారా అనే విధంగా ఇసుకేస్తే రాలనంతగా జన సముద్రం లాగా కనిపిస్తుంది ఈ విజయవాడంతా. మాకు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు అసలు మనసంతా ఎంతో ఉద్వేగంతో, ఉద్విగ్నంతో ఊగిపోతుంది. ఏమైనా ఈ కార్యక్రమం నిర్వాహకులకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా జై శ్రీరామ్ అని ఇప్పటి వరకు కొన్ని కోట్ల సార్లు రాసిన మా సుజాత మేడం గారు మాట్లాడతారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మేము హాజరైనందుకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శంకారము ఈ రోజు 5వ తారీఖు జన విజయంగా సాగింది. మాది మొగలరాజపురం, విజయవాడ. మరి క్షేత్రస్థాయిలో చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఎక్కడెక్కడ జిల్లా స్థాయిగా, మరి రాష్ట్రాల స్థాయిగా వచ్చారు. ఈ భారతదేశంలో అత్యంత వైభవంగా కుంభమేళను తలపించేలా విజయవాడలో 5వ తారీఖు జనవరి ఈ రోజు హిందూ శంకారావం చాలా చక్కగా నెరవేరింది. మరి జనసందోహం మీరు చూస్తూ ఉన్నారు. మరి ఇలాగే కూడా ప్రతి సంవత్సరం కూడా హిందుత్వం వర్ధిల్లాల, ప్రతి సంవత్సరం పెట్టాలి, ఉత్సాహపరచాలి. మరి కుంభమేళ తలపించేలా ఈ హిందూ సంహారం చాలా బాగా జరిగింది. హిందూ ఇంకా పెరగాలి. హిందుత్వం మీద జరుగుతున్న దాడులు అరికట్టడికై దేవాలయాలు
మన హిందువులకే ఉండాలనే ఉద్దేశంతో ఈ చెందిన హిందూ సంఘారామం చాలా విజయవంతం జరిగింది. ఇలాగే కూడా ప్రతి హిందువు కూడా ప్రతిరోజు కూడా జై హిందూ ముందు భారత్ మాతాకి తెలుసుకుని తన యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టాలని మనం చేస్తున్నాము. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాది విజయవాడ చోడవరం గ్రామం. మీ హిందూ ధర్మం గాను భజన సంకీర్తనలు చేసుకుంటూ మన దేవాలయానికి చాలా అభివృద్ధి చేసుకుంటూ 1975 కాడి నుంచి మేము చాలా ముందుకెళ్తున్నాం. ఈ యొక్క హైందవ ధర్మందానికి మేము ముందుకి వచ్చి ఈ జనసందోహాన్ని చూస్తుంటే చాలా ముందుకు కూడా వెళ్ళి అందరూ కూడా ఈ యొక్క మీరు ఏర్పాటు చేసిన కార్యకర్తలకు కానీ అందరూ కూడా చాలా పేరు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా ముందుకు కూడా అందరూ మన ముందు ధర్మం వెళ్ళాలని మన పేరున వారందరూ కూడా కోరుకుంటున్నాం. పెద్దలు వారందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గుంటూరు, ప్రకాశం డిస్టిక్, నాగులపల్పాడు మండలం. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటానికి ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ దయచేసి మన హిందూ ధర్మం కాపాడుకోవటానికి అందరూ ముందుకు రావాలి. మన హిందువుల మీద జరిగే దాడులన్నీ మనమే ఆపుకోవాలి. కాబట్టి హిందువులు ముందుకు వచ్చి హిందువులందరూ ఐకత్వంతో మన హిందుత్వం చూపెట్టాలని ప్రజలను కోరుకుంటున్నా. హిందూ ధర్మాన్ని కాపాడాల. మనం అందరం హిందువులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్, హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు హిందూ భక్తులకి ఎంతో మనోవేదన చెందుతున్నారు. పార్కింగ్ టికెట్, దర్శనానికి టికెట్, అక్కడ చాలా 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 ఉన్నాయి. హిందూ బంధువుల సమస్యలు చాలా ఉన్నాయి. వారందరినీ దర్శన భాగ్యం ఆ వెంకటేశ్వర స్వామి ఏంది, ఆ కనకదుర్గమ్మ అమ్మవారింది, ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరికీ దర్శన భాగ్యం కల్పించాల్సింది కోరుతున్నాం. ఈ ప్రభుత్వాలు ఇకనైనా దిగి వచ్చి మా దేవాలయాల్ని మా హిందువులకు అప్పగించాలని కోరుతున్నాం. మా దేవాలయాలు మాకే సొంతం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా దేవాలయాలు మేమే రక్షించుకుంటాం. మా దేవాలయాలు, మా దేవాలయాలు, మా దేవాలయాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఈ విశ్వ హిందూ పరిషత్ నిమిత్తం సురేందర్ గారికి జై శ్రీరామ్, వందే మాతరం. ఈరోజు మన యొక్క హైందవ సంఘారం ఉద్దేశం ఏమిటంటే మన యొక్క హిందూ దేవాలయాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి విముక్తి కలిగేయాలని, తర్వాత స్వయం ప్రతిపత్తి కల్పించాలని, చర్చిలకి మసీదులకి ఏ రంగా ఫ్రీ కరెంటు ఇస్తున్నారో అదేవిధంగా గవర్నమెంట్ దేవస్థానాలు కూడా ఫ్రీ కరెంటు ఇవ్వాలని, అన్ని మతస్థులు హిందూ దేవాలయాల్లో పనిచేయకుండా తొలగించాలని, అది ఓన్లీ హిందువులకే ఉద్యోగాలు కేటాయించాలి. ఇది తర్వాత శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు రద్దు చేయాలా, మినిమం ఫ్రీ దర్శనాలే ప్రతి దేవస్థానంలో వచ్చేటట్టుగా మన యొక్క హైందవ సంఘంలో తీర్మానం చేయడం అయింది. ఇవన్నీ త్వరలో అమలయ్యేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా దేవస్థానం భూములు అన్యాక్రాంతమైనవి, అవన్నీ సర్వే చేసి ఆ దేవస్థానాలకు అప్పచెప్పాలా. పాత పద్ధతిలో ఏదైతే మంగళవాద్యం వాయించే వాళ్ళకి ఎట్లా కేటాయించారో, డీటీ పట్టుకునే వాళ్ళకి ఎట్లా కేటాయించారో అదేవిధంగా ఎవరి వారికి కేటాయించి ఆ కౌలు మీద దేవుడికి సేవ చేయాలి. వాళ్ళ సొంతం కాదు భూమి, పూర్వీకులు పెద్దవారు రాజులు ఉచితంగా ఇచ్చిన భూములు. అందువల్ల ఈరోజు ఇష్టం వచ్చేట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటికి తాళం వేసుకొని కూర్చుంది. ఎండోమెంట్ ఫస్ట్ రద్దు చేసి స్వయం ప్రతిపత్తిని కల్పించాలా, హిందువులకి అప్పచెప్పాలా. ప్రతి దేవస్థానం టీటీడీ మీద కానీ ఆదాయం వచ్చే దేవస్థానం మీద మాత్రం ఎండోమెంట్ ఉంటుంది. మిగిలిన ఆదాయం లేనంటే దేవాలయాలు ఏమున్నాయో ఈ రోజు కనీసం దీపారాధన చేయడానికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. కోట్ల డబ్బులు దేవస్థానం నుంచి ఆదాయం పొందుతూ ఈ రోజు మూలబడిన దేవస్థానాలని
పట్టించుకునే పరిస్థితిలో లేదు ఈ గవర్నమెంట్. అందువల్ల గవర్నమెంట్లో మార్పు రావాలా, మన యొక్క హిందువుల్లో చైతన్యం రావాలా. ఫస్ట్ హిందువుల్లో చైతన్యం రావాలా. ప్రతి హిందువు దర్శనానికి పోయినప్పుడు ఫ్రీ దర్శనానికే పోవాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఐపోలవరం గ్రామం అండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లానండి. మాకు ఇది ఈ హిందూ సనాతన ధర్మం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మేము మా గ్రామం నుండి శంకరామానికి మేమందరం కూడా మా ఐపోలవరం గ్రామం నుంచి ఇంచుమించుగా ఒక 50 మంది బస్సులో ప్రయాణించి రావడం జరిగిందండి. అలాగే మా మండలంలో వివిధ గ్రామాల నుంచి మా మండలంలో గల 14 గ్రామాల నుంచి 14 బస్సులు భారీ ఎత్తున హిందువులంతా కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. అన్ని ఇక్కడ ఏర్పాట్లు చూసి చాలా అద్భుతంగా ఉంది. భోజనం అయితే వివిధ ఏర్పాట్లు హిందూ ధర్మం కోసం వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ధర్మకర్తలు అందరూ కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు గొర్రెలి వెంకటరమణ. మాది అనకాపల్లి జిల్లా, గొల్గొండ మండలం, అమ్మపేట విలేజ్. మా గ్రామం నుంచి మా హిందూ ధర్మం కోసం ఒక బస్సు, మొత్తం 40 మంది ఒక బస్సు మీద ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ప్రతి గ్రామం నుంచి వాడవాడలా వీధిన ప్రతి గ్రామం నుంచి కూడా ఒక సముద్రంలా ఉప్పొంగి హిందువులంతా కూడా ఒక ఐక్యతగా ఉండాలి, మన దేవాలయాలన్నీ కూడా మనమే సంరక్షించుకోవాలి అనే నినాదంతో మొత్తం హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఈరోజు ఈ విజయవాడ నగరానికి ఒక సముద్రంలాగా ఉప్పొంగి తరలి వచ్చారు. చాలా సంతోషం ఉంది. ఇదే విధంగా ఈ హిందువులంతా కూడా ఐక్యతగా ఉండి మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాన్ని సంరక్షించుకొని ఈ గవర్నమెంట్లు, ఈ ప్రభుత్వాలు, అలాగే రాజకీయాలు అతీతంగా మా దేవాలయాలు మేమే కాపాడుకోవాలి అనే నినాదంతో మన హిందువులంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుచేత మన రాష్ట్రం కాకుండా భారతదేశం మొత్తం మీద కూడా మరి దేవాలయాల గురించి స్వయం ప్రతిపత్తి కల్పించాలని మరి హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అందుచేత ప్రభుత్వాలందరూ అన్నీ కూడా మరి మా హిందువుల యొక్క నినాదాన్ని, మా హిందువుల యొక్క ఆకాంక్షని మరి నెరవేర్చాలని మా హిందువుల అందరి తరఫున కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు యావత్ హిందూ ఒక కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎంతో భయంతో వస్తున్నామని ఇక్కడికి. ఎందుకంటే రాబోయే తరాలకి మా హైందవ మతం ఏ విధంగా ఉంటుందని భయంతోనే మేము అందరూ ఇక్కడికి వచ్చాం. కాబట్టి రాబోయే రోజుల్లో హైందవ మతం అనేది ఒక చట్టం చేసి మా హిందువుల యొక్క మనోభావాలన్నీ కూడా గుర్తు పెట్టుకుని గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు అయితేనే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీరందరూ కూడా మా మనోభావాలు మీరందరూ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే క్రిస్టియన్స్ మైనార్టీ అలాగే ముస్లిమ్స్ మైనార్టీగా ఉంటుంది, కానీ రాబోయే రోజుల్లో మా సనాతన ధర్మం కూడా మైనార్టీలుగా పోయే ప్రభావం ఉందేమో అని మేమందరూ కూడా చాలా బాధపడతాం. ఎందుకంటే దీనికి కారణం కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నాను దేనికంటే చెప్తున్నాను ఈ విషయం. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఇండో డిపార్ట్మెంట్ లో రాజకీయ నాయకులు చాలా మంది ప్రభావంతో ఇందులో అన్నమతస్తులందరినీ కూడా ఉద్యోగులుగా వేసి మా మతాన్ని అందరినీ కూడా వాళ్ళు తక్కువగా చూసి, ఏంటి నించుంటే డబ్బులు, కూర్చుంటే డబ్బులు, బయటకు పొమ్మన్నా డబ్బులు ఎడుతున్నారు హిందూ ఒక దాంట్లో. ఇవాళ భారతదేశం అంతా కూడా హైందవ మతంలో అంతా కూడా దేవాలయాలు దోచుకో తినుకో అన్నట్టు ఉంది. ఇవాళ హిందూ మతంలో దేవాలయాలు ఒక క్రిస్టియన్స్ రూపాయి రాదు, అలాగే ముస్లింస్ ఒక రూపాయి రాదు. ఎవరు మేము చెప్తాం, ఇవాళ సవాలు చెప్తున్నాం మా హైందవ మతం తరపున భారతదేశానికి ఇవాళ ఒక సనాతన ధర్మం డబ్బుతో ముడిపడి ఉన్నానని చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ రోజైనా సరే కళ్ళు తెరిచి ఈ యొక్క జననాడినంతా ఉద్దేశించి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రద్దు చేసి సనాతన ధర్మం వైపు అందరూ కూడా ఉండాలని నాకు హిందువుగా కోరి ప్రార్థిస్తున్నాను. నేను అనకాపల్లి జిల్లా నుంచి పాయకరాపేట నుంచి వచ్చానండి. నా యొక్క మనోభావం ఏంటంటే రాబోయే రోజుల్లో హిందూ ధర్మం కూడా చక్కగా ఉండాలి.
మరి ఈ మతంలో పుట్టాం, ఈ మట్టిలో చావాలని నా ఒక ధర్మం, నా సంకల్పం కూడా. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఈరోజు ఈ హైందవ శంకరామ కార్యక్రమం అనేది కొన్ని లక్షల మందిగా వచ్చారు. ఏ రాజకీయ పార్టీకి తీసిపోకుండా ఎవరికి వారు స్వాతంత్రంగా డబ్బుకి, పులిహార పొట్లాలకి, బ్రాండ్ ఇట్లాంటి వాటికి లోను కాకుండా స్వతంత్రంగా వచ్చిన వాళ్ళు అంతా లక్షల మందిగా వచ్చారు. చూసుకుంటే మన హిందూ దేవాలయాలు ప్రభుత్వం నుంచి విడిపించాలని చెప్పేసి వచ్చిన ఈ సంకల్పంతో వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. మాకు హైందవ మహాసభకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయవాడలో ఇంత ఘనంగా ఈ హిందువులందరూ కలిసి ఈ ప్రసంగం చేస్తున్నారంటే చాలా పూర్వజనం సుకృతం అనిపిస్తుంది. హిందువులు ఎంతగానో ముందుకెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. హిందూ ధర్మశాస్త్రాన్ని కాపాడే ఆవశ్యకత కూడా ఇంకా ఉంది. హిందూ ధర్మశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి మేము రాజమండ్రి నుంచి వచ్చాము. అలాగే 3-4 బస్సులు వేసుకుని వచ్చినట్టున్నాం. ఈ మొత్తం ఈ ఆడవాళ్ళు కానీ, లేడీస్ కానీ, మగవాళ్ళు కానీ అందరూ వచ్చామండి. ఇక్కడ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇంత భారీ ఎత్తులో ఈ సభ జరగడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హలో, జై శ్రీరామ్. ఉజ్వల తెలుగుదేశం మనందరం కలిసి హైందవ శంకారావం కోసం గన్నవరం వచ్చామండి. హిందూ మతం ధర్మాన్ని అందరూ కలిసికట్టుగా ఈ శంకారావం సభకు అందరం మా దగ్గర నుంచి రావడం జరిగిందండి. అందరం మన హిందూ మతాన్ని కాపాడదామనేసి ఐకమత్యంగా అందరం కలిసికట్టుగా ఉండి మన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం అందరం భారతీయులందరం ఇక్కడికి కలిసికట్టుగా వచ్చామండి. నమస్కారం. ఈ 5వ సభ గురించి మేము రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి, రూరల్ నుంచి వచ్చాం. సింధూర గణపతి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, షణ్ముఖపీఠం నుంచి మేము రావాల్సింది. కందస్వామి ఆదివారంలో మేమంతా కలిసికట్టు రావడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో, మాది రంపచోడవరం మండలం అండి. పక్కన బొర్నగుడి మండి గ్రామం మాది. అల్లూరి సీతారామరాజు జిల్లా. మేము బొర్నగూడెం గ్రామం నుంచి వచ్చామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా మాది ముసిరిమెల్లి అండి. మాకు ఎక్కువగా రామాలయంలో భజనలు కానీ, పండగలు కానీ మేము ఎక్కువగా హిందూ పండుగలే చేసుకుంటామండి. మాకు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా ఉన్నది సార్. మేము ఎక్కువగా చూసి చాలా ఆనందపడుతున్నాం. ఇటువంటి చూడడం ఇది ఫస్ట్ టైం అండి. మాది ముసిరిమెల్లి అండి. సంతోషంగా ఉందండి. అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్. మేము ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతంగా నరసరావుపేట జిల్లా మాచవరం మండలం నుంచి వచ్చాము. మా మండలం నుంచి 10 బస్సులకు వచ్చామండి, కాలేజీ బస్సులో. హిందూ బంధువులందరూ ఏకమై ఒక తాటి మీద వచ్చేసి మన హైందవ శంకారావుని, మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మన హిందూ బంధువులందరూ ప్రజలందరికీ ఒకటే పిలుపునిచ్చామండి. ఈ సభను చూసి మన ఏ గవర్నమెంట్ వచ్చినా మన హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం మన ఎండోమెంట్ సంస్థని నాశనం చేసి మన హిందువులకే ఒప్పచెప్పాలని కోరుకుంటున్నాము. ప్రతి దేవాలయంలో షాపులు ఉండేయండి, కాంప్లెక్స్ అవి మన హిందువులకే ఇవ్వాలని కోరుకుంటున్నాము. మన ఏ దేవస్థానంలో కూడా మన హిందువులనే ఎంప్లాయీస్ గా పెట్టుకోవాలని కోరుకుంటూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాది అన్నవరము. మేము 15 తొండగ మండలం అన్నవరం 15 బస్సుల మీద మేము వచ్చినాం. ఈ హిందుస్థానాన్ని దేవస్థానాలు టీడీపీలు ఎవరో కూడా హిందువులు అంటే పట్టించుకోలేదు. దేవస్థానాల్లో చాలా దారుణ కింద ఉంది. ఆ హిందూ వాళ్ళే వాళ్ళు మనం ఎవరైనా ఓటేయమంటే వాళ్ళు ఎంచేస్తున్నారు. హిందుస్థాన్ దేవస్థానం కొండలమే కూడా వాళ్ళు పెంచుతున్నారు. మాది అన్నవరం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మాది ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో మాచవరం మండలం పిన్నెలి గ్రామం నుంచి మేము వచ్చి ఉన్నాము. అయితే ఈ భారతదేశం అంతా కూడా ఈ విశ్వ హిందూ పరిషత్తు స్థాపించి ఈ విశ్వ హిందూ పరిషత్తులో మన హిందూ సాంప్రదాయాల్ని మన హిందూ మతాన్ని మనం నిలబెట్టుకోవటానికి చేసేటటువంటి ఈ ప్రయత్నం ఒక బ్రహ్మాండమైనటువంటి అద్వితీయమైనటువంటి ప్రయత్నము. ఈ ప్రయత్నంలో ఇంతమంది జనం ఇక్కడ వచ్చి ఈ జనాభాను చూస్తుంటే దాదాపు ఇది ఒక విప్లవంలాగా ఉంది, కానీ సామాన్యంగా లేదు. మనం ఎప్పటికైనా కానీ మన హిందూ మతాన్ని మనం ఉద్ధరించుకోవాలి, మన హిందూ సమాజాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన హిందూ ధర్మాలను మనం పాటించాలి, మన హిందూ సత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. మరి అప్పుడే మనం అంతా కూడా మన హిందూ జాతిని ఉద్ధరించిన వాళ్ళు అవుతాము. మనల్ని మనం ఎప్పుడైనా కానీ గౌరవించుకోవాలి, మన హిందూ సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలని నేను ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం. మేము మా గ్రామం చిన్నబారింగి. మా గ్రామం నుంచి 3 బస్సులు వేసుకొని వచ్చాము ఇక్కడికి. ఈ హిందూ నైట్ 1 గంటకు బయలుదేరాము. ఇక్కడికి వచ్చేదానికి 11:30 అయింది. అలాగే ఈ హిందూ ధర్మం కోసము కాపాడాలని ఈ కార్యక్రమం చాలా ఆనందంగా మాకుంది. ఈ మత మార్పిళ్ళు అన్నది మారిపోయి హిందూ ధర్మం పుట్టబోయే బిడ్డలకు కూడా ముందు పూర్వంలో ఎలాగుండేదో అలాగుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మేము సత్యసాయి జిల్లా నుండి వచ్చినాము హైందవ శంకరామ సభకు. ఇక్కడికి వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మన హైందవ వీరులంతా ఐకమత్యంగా వచ్చినారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. జై శ్రీరామ్. మేము విజయవాడ దగ్గర కానూరు నుంచి వచ్చామండి. మేమందరం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున వచ్చాము. మేమందరం వేణుగోపాల స్వామి గుడి దగ్గర వారు బస్సు పెట్టారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ తరఫున. ఆ బస్సు ఎక్కి వచ్చామండి. మేమందరం మన హిందూ ధర్మ పరిషత్ ప్రకారంగా హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని, మన దేవాలయాలన్నిటికీ రక్ష కల్పించాలని ప్రభుత్వానికి మొరబెట్టుకోవడానికి వచ్చామండి. మా మొర ప్రభుత్వం విని మనకి ఆ అవకాశం తప్పకుండా కలిగిస్తుందని మనందరి ఘోష, మనందరి జయ జయధ్వనాలు ఆ స్వామివారికి వినిపించి అయోధ్య రాముడే మనకి ఈ అవకాశం కల్పించాడని ఈ హైందవ శంఖారావాన్ని మనం విజయవంతం చేయాలని అనుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హైందవ శంఖారావం విజయవంతం కావాలి, హైందవ శంఖారావం విజయవంతం కావాలి. వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. జై భారత్, జై జై భారత్.